నేను అడుగుతా ఉన్నాను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల వారిని, అట్లాగే బీజేపీకి సంబంధించిన ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్య వ్యవస్థలో ఇద్దరు కేంద్ర మంత్రులు, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని, కిషన్ రెడ్డి గారిని, సంజయ్ గారిని అందరినీ అడుగుతా ఉన్నాను, ఎందుకు మీరు ఓబీసీలకు సంబంధించిన బిల్లు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేస్తే మీరు ప్రధానమంత్రి దగ్గర కూర్చొని ఈ బిల్లుని పార్లమెంట్లో పెట్టించి మీరు ఎందుకు పాస్ చేయించకుండా అడ్డుపడతా ఉన్నారు? మీ అడ్డుపడుతున్నటువంటి వైనం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఓబీసీల గుండె కోతగా మారింది. మీరు అడుగుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారిని అఖిలపక్షం తీసుకొని పోవాల్సి ఉన్న ప్రధానమంత్రి గారి దగ్గర కేబినెట్ లో పనిచేసేది మీరు, కిషన్ రెడ్డి గారు. ప్రధానమంత్రి గారు పార్టీకి సంబంధించిన పార్టీకి అధ్యక్షులుగా ఉన్నది రామచంద్రరావు గారు. నేను అడుగుతా ఉన్నాను, మేము అడుగుతా ఉన్నాం, మీరు లీడ్ చేయండి. ముఖ్యమంత్రి గారు కూడా అఖిలపక్ష సమావేశానికి మీరు ప్రధానమంత్రితో టైం తీసుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టించి దాన్ని క్లియర్ చేసి, మేము పంపించిన బిల్లును క్లియర్ చేసి వెంటనే 42% రిజర్వేషన్ ని స్థానిక సంస్థలు అమలు చేయడానికి ఉపయోగపడేటట్టుగా మీరు అఖిలపక్షాన్ని తీసుకొని పోతా అంటే మా ముఖ్యమంత్రి సైతం కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు టైం తీసుకోండి, మీ వెనక్కి కూడా రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మేము అడిగితే ఎట్లా టైం ఇట్లా లేదు, కానీ మీరైనా తీసుకోండి. ఇంకా ఇవి చేయకపోగా అడ్డుపడుతూ ఈ చట్టాన్ని అమలు చేసే ప్రక్రియకి కావాల్సిన విధంగా అన్ని రకాలుగా అడ్డుపడుతూ మళ్ళీ అడ్డగోలుగా ఈ రాష్ట్రంలో మాట్లాడుతూ ఉన్నారు. బీసీలు ఏమీ అంత అమాయకులు కాదు. ఈ సమాజంలో సామాజిక న్యాయం జరగాలని, బీసీలకు కూడా మేలు జరగాలని ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాన్ని ఆమోదిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి ఇతర వర్గాల నాయకులు కూడా అంత అమాయకులేం కాదు. ఈరోజు రాష్ట్రంలో చాలా మంది కేవలం బీసీలే కాదు, మిగతా వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీనికి ముందుండి నాయకత్వం వహిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లు పాస్ చేయాలని చెప్పి పాస్ చేయించడమే కాదు, ఆనాడు సైంటిఫిక్ గా సర్వే జరుగుతూ ఉంటే సర్వేలో పాల్గొని ప్రోత్సహించి చైతన్యం కలిగినటువంటి ప్రగతిశీల భావాలు కలిగిన ఈ తెలంగాణ సమాజం పెద్ద ఎత్తున దీన్ని ప్రోత్సహించింది. ఈ సమాజం అంత అమాయకత్వంతో కూడుకున్నటువంటి సమాజం కాదు తెలంగాణ సమాజం. మీరు చేస్తున్న ఆగడాలన్నింటినీ గమనిస్తూనే ఉంది. అందుకే రేపు బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఓబీసీ బిల్లును రాకుండా అడ్డుపడుతున్న బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రంలో రేపు బంద్ జరగబోతా ఉంది. ఆ బంద్కి వ్యతిరేకంగా ఉన్న ప్రయత్నాలు చేసే కుట్రలు కూడా జరుగుతాయి. కాబట్టి ఆ బీజేపీకి ఈ బిల్లు రాకుండా అడ్డుపడుతున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ బంద్లో అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఓబీసీ బిల్లు సాధించడం కోసం, ఓబీసీల రిజర్వేషన్ కోసం అందరూ పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.